జాతి రత్నం జనమే తన బలమంటూ నమ్మేటువంటి నాయకుడు పదవులు ముఖ్యం కాదు, ప్రజారంగమే బలమంటూ నమ్ముకున్నటువంటి నాయకుడు. స్వాగతమన్నా స్వాగతమన్నా నీలమ్మదన్న నీకు స్వాగతమన్నా. స్వాగతమన్నా స్వాగతమన్నా నీలాగముక్తి నీకు స్వాగతమన్నా. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల మాట్లాడడం జరుగుతున్న తర్వాత దయచేసి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎవరు నిలబడదన్నా మీకు దండం పెట్టి చెప్తున్నా. మన సభ ఇది మనందరి సభ. ఏ రాజకీయ అలా ఇక్కడ ఎల్ఈడి దగ్గర ఉన్న మీకు దండం పెడతాను ప్లీజ్ అన్న, ఏమనుకోకూడదు రెండో వేలు అన్న ప్లీజ్ అన్న సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎల్ఈడి దగ్గర నిలబడ్డోళ్ళు అదేవిధంగా ఎల్ఈడి దగ్గర ఉన్న దండం పెడతాను ప్లీజ్ అలా అన్న ప్లీజ్. ఒక్కసారి ఇప్పుడు మాట్లాడే మీ నినాదాలు ఇక్కడ ఉన్నటువంటి సగం మంది జీవితాలను మార్చాలి. జై ముద్ర సన్మాన కార్యక్రమం జాతి కోసం నిరంతరం పిల్లులు పుల్లులు ఊడతారు మాట్లాడేది కాదు, సింహాలు మాట్లాడేది. జై ముద్ర జై ముద్ర జై ముద్ర ముద్రరాజుల ఐక్యత. అమ్ముడు ఎక్కువద్దని చెప్పేసి 60 కోట్లతో నీ ఎమ్మెల్సీ పదవద్దు, నేను జాతికి నమ్మకంగా ఉంటాను నిలబెట్టినందుకే ఈ జాతి మొత్తం కూడా ఈరోజు బుధం చేసుకుందన్నా. కాబట్టి ఈ నాయకుడు గత అధికార పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వం పిలిచి కూడా మీ జాతిలో మీకు ఒక ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఎవ్వరు కూడా లేకపోతే మళ్ళా ఇంత ముద్రాలు కూడా అన్ని వర్గాలకు ఇస్తున్నాం. జాతికి ఇవ్వాలంటే ఇమీడియట్లీ ఉన్న 10 ఎకరాలు మళ్ళీ కూడా జాతి విలువ కోసం ఎంపీగా లేవని ముద్ర జాతి మేము బలవంతులం, మేము అమ్మడు వేయడం కావు, మేము పోటీ చేసేదారులం అని చెప్పేసి 10 ఎకరాల భూమి అమ్మి ముద్ర మళ్ళా ఎమ్మెల్యే అయింది కానీ ఎంపీ కూడా లేవాడు. ఎందుకంటే లోగో ఆవిష్కరించినప్పుడు అందరూ కూడా గట్టిగా పిడికిలి బిగిలించి ముద్రాలు చేయాలి. అందరూ జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత. జై నీలమ్మదన్న జై నీలమ్మదన్న. నాయకుడు డాక్టర్ కె కీర్తి మహేందర్ ముద్రాజ్ నిర్మల్ జిల్లా, డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు ముద్రాజ్ ఖమ్మం జిల్లా చేస్తా ఉన్నాను. నెక్స్ట్ డాక్టర్ పద్మ ముద్రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ పాండవ్ మన జాతిరత్నం నీలమ్మద గారు సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెక్స్ట్ మన డాక్టర్ పి జానకిరామ్ ముద్రాజ్ గారిని నీలమ్మద గారు సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డాక్టర్ జానకిరామ్ ముద్రాజ్ తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డాక్టర్ పి జానకిరామ్ ముద్రాజ్ తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
డాక్టర్ కొర్రి బాలకృష్ణ ముదిరాజ్ ఎన్నో ఉద్యమాలు చేసి వీరోచితంగా తెలంగాణ కోసం పోరాటం చేసి ఉద్యోగాల కోసం కూడా పోరాటం చేసిన బిడ్డ ఇప్పుడు టీజీటీగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లోపల పిహెచ్డి పూర్తి చేసిన బిడ్డ. ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతం నుంచి సోషియాలజీ డిపార్ట్మెంట్లో డాక్టరేట్ పూర్తి చేసిన డాక్టర్. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఈ దేశం యొక్క భవిష్యత్తుని దశ దిశ మార్చేటువంటి అవకాశం ఓన్లీ ఒక ఉపాధ్యాయుడికి మాత్రం ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ డాక్టర్ జి అంజన్న ముదిరాజ్ దుబ్బాక నియోజకవర్గం నుంచి చికెన్ సత్తి గారికి దుబ్బాక నియోజకవర్గం సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ జి అంజయ్య ముదిరాజ్ గారు ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి పూర్తి చేసిన బిడ్డకు సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి పూర్తి చేసిన పరశురామ్ ముదిరాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేసుకుంటూ అందరూ కూడా స్టేజ్ దగ్గర కావాలి ప్లీజ్. దయచేసి మాత్రమే మనం తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్. అందరిని గౌరవించే బాధ్యత సాయంత్రం దాకుంటాడు. ఈ శివుడు హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా స్టేజ్ మీద కొంచెం లాంగ్ నిల్చోండి అన్న, కొంచెం దూరం నిల్చోండి అందరూ ప్లీజ్. అంటే ఇంత గొప్ప విషయం ఎంతమంది పిహెచ్డి స్కాలర్స్ కి వచ్చాడు ఆ సూర్యుడు నీలమ్మదన్న ముదిరాజ్. 40 ఏళ్ల నిరీక్షణ, బడుగు బలహీన వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఓట్లు మనవైతున్నాయి, సీట్లు నాయకులు అవుతున్నాయి. ఆ నాయకులకు చెంపపెట్టుగా ఈరోజు మన జాతి రత్నంగా ముందుకొచ్చి నేనున్నాను, నా జాతిని ముందరుండి నడిపిస్తాను, నేను ఎల్లప్పుడూ మీకు ఒక పెద్దంగా ఉంటానని ఈరోజు నీలమ్మదన్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజు పోరాట సమితికి పునాది వేశారు. కాబట్టి ఏదైతే అనుమతి చేసుకుంటున్నామో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ముదిరాజుల చట్ట చూపాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేదిక నుంచి నేను విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. దయచేసి మదన్న గారికి విజ్ఞప్తి, ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలకు వార్డు మెంబర్స్ మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు తమరి ఆశీస్సులు ఉండాలి, టికెట్ ఇప్పించే బాధ్యత తమరు తీసుకోవాలి. అదే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ బాధ్యత తీసుకొని మనలకు వచ్చే దిశగా మీరు ఆరాటపడి పోరాటం చేసి వాళ్ళకు ఇప్పించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంత ముందుకు శ్రీధరణ చెప్పినట్టుగా పాలమూరు బిడ్డ పండుగ సాయం అయితే, పాలమూరు బిడ్డ పండుగ సాయం అయితే మెదక్ జిల్లా మెతుకుసీమ బిడ్డ మా నీలం మధు ముదిరాజన్న గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ మెదక్ జిల్లా నుంచి వచ్చినటువంటి మెతుకుసీమ బిడ్డ ఖచ్చితంగా ఏది అనుకున్నా కూడా సాధించి నెరవేర్చాలని చెప్పేసి నేను సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నీళ్ళ మదన గారు అడిగేస్తే ఖచ్చితంగా ఎక్కడ అడిగేసినా ఏది చెప్పినా వారి సొంతంతో పనిచేసే వ్యక్తి, వారు గుండె తెరతో పనిచేసే వ్యక్తి. మదన్న గారికి ఎవరు లేరని కొందరు అనుకుంటారు, కానీ మదన్న గారికి ఈ ప్రవచనం ఉన్నదని నేను సభాముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నాను. అన్నగారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, రేపు రాబోయే కళాశాల ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వారి కార్యాలయంలో పనిచేయడానికి నా వంతు పని చేస్తానని చెప్పి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా పెద్దలకు మరియు మహేష్ గారికి, రజితన్న గారికి పేరు పేరు నమస్కారం నమస్కారం తెలియజేస్తూ ఉంచుకుంటాను. జై నీలం మదన్న, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత. థాంక్యూ అన్న. మనం అనుకున్నామా పాలమూరు బిడ్డ పండుగ సాయన ప్రాంగణంలో ఈ రోజు మెదక్ బిడ్డ నీలమ్మదన్న ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మీటింగ్ ఇదొక బీజం కావాలి. దాదాపు చాలా వరకు టోటల్గా మనల్నే ఉన్నారు, ఎవరైనా ఈ ముదిరాజులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈ ముదిరాజులందరూ ఎక్కువ సంఖ్యలో ఉంటాం, కానీ మనం అసలు విషయానికి వస్తే తక్కువగా ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితి, ఈ వివక్షత ఎందుకు వస్తుంది అని అంటే మనందరం ఐక్యత లేకపోవడం, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే చెడిపోతాం అన్న సంగతి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి మనం చేసుకుంటున్నాం. ముదిరాజ్ జాతి ఆతిముత్యం, ముదిరాజ్ ప్రతిష్ట, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, మన అభిమాన నాయకుడు నీలం మధు ముదిరాజ్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
తీసుకెళ్లి కింది స్థాయిలో ముద్రాలో జరుగుతున్న అన్యాయాలను పరిశీలించిన తర్వాతే ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఆలోచన రావడం జరిగింది. ఈ టీఎంపీఎస్ అనేది వేరే సంఘాలకు వేరే పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ఈ టీఎంపీఎస్ అనేది ఒక వ్యక్తి కోసము కాదని అందరికి చెప్పదలుచుకున్నా. ఈ టీఎంపీఎస్ రేపు ఈ వ్యవస్థ కోసం మాత్రమే పనిచేస్తుంది తప్ప వ్యక్తుల కోసం కాదు. ఎందుకంటే మాకు 50 నుండి 60 లక్షల మందిగా ఉన్న ముదిరాజులు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మన కుల ఓటర్లు లేని నియోజకవర్గం లేదే. తెలంగాణలో ఉన్న మొత్తం 12,769 గ్రామాల్లో 10,000కు పైగా గ్రామాల్లో అత్యధిక సంఖ్యలో అన్నింట నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఉన్న మనకి 119 నియోజకవర్గాల్లో మన వాటా ఎంత అని నా ముదిరాజు కుల బంధువులు ఆలోచించాలి. కృష్ణస్వామి ముదిరాజుని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన లక్షల మంది నా ముదిరాజుల జాతికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 నుండి 2020 మంది మీతో చాలా సిగ్గుచేట విషయం. 4,100 మంది 8 ఈ 70 ఎమ్మెల్యేలు అయితే ముదిరాజు కేవలం 20 మంది ఉన్నారని మనం చెప్తున్నాం. అది కూడా మహబూబ్ నుంచే ఓన్లీ మహబూబ్ నుంచే 6 ఉన్నారు. ఎర్ర సత్యం గారు కానివ్వండి, పి చంద్రశేఖర్ కానివ్వండి, రంగదాస్ కానివ్వండి. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై పండుగ సాయన్న, జై కరు కృష్ణ సామన్న, జై పోలీస్ కృష్ణన్న, జై ఎర్ర సత్యమన్న, జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, జై బీసీ, జై బహుజన. చాలా సంతోషం అన్న. ఈరోజు ఇంత మంచి గొప్ప కార్యక్రమం నిర్వహించిన నా సోదరులు టీఎంపీఎస్ సంఘ ఆవిష్కరణ దినోత్సవం పెట్టి ఇక్కడ మేధావులను అదేవిధంగా నన్ను కూడా పిలిచి సన్మాన కార్యక్రమం నిర్వహించిన ఆ సంఘ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, అదేవిధంగా రంజిత్ గారికి, మన శేఖర్ గారికి, మన ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే పేరు ఒకరు చెప్పకపోతే బాగున్నది. అన్ని జిల్లాలో ఉన్న నాయకులకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా జాతిలో స్ఫూర్తి నింపిన గతం నుంచి ఎన్నో ఏళ్ల నుంచి మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ సార్ గారు ఎప్పుడు జాతి గురించి పనిచేస్తూ మాకు స్ఫూర్తి నేర్పిన జగన్మోహన్ సార్ గారు, అదేవిధంగా రంజిత్ గారు, అదేవిధంగా మా ఆంజనేయులు గారు, మా సీనన్న డాక్టర్ సీనన్న గురించి తెలవాలి మా అభిప్రాయంలో. ఎందుకంటే అక్కడ ఉచితంగా సేవలు ఎంతో మంది పేద బిడ్డలకు, బీసీ బిడ్డలకు, పేద బిడ్డలు ఎవరున్నా కూడా ఉచితంగా ఆపరేషన్లు చేసే డాక్టర్ సీనన్న గారికి, అదేవిధంగా మా వెంకటస్వామి ముదిరాజ్ గారికి, అదేవిధంగా చొక్కా రామనాన్న గారికి, ఆంజనేయ గారికి, రంజిత్ అన్న గారికి, లల్లు అన్న గారికి, మన శ్రీశైలం గారికి, సీన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సంతోష్ గారికి, దేవన్న గారికి, ఎట్టయ్య గారికి, సీనుకు, మన పుష్పపతి అన్నకు, మల్లేష్ అన్నకు, మన సీన్ అన్నకు, ఇక్కడ వేదిక మీద ఉన్న వ్యాధిగుంట, అదేవిధంగా రామచంద్ర అన్న, మా అడ్వకేట్ గారికి, అందరికీ కూడా. ఎందుకంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళ పేరు అంది తెలుసు నాకు, అదేవిధంగా వేదిక ముందున్న మా బంధువులందరి పేరు కూడా నాకు తెలుసు. ఎందుకంటే బుల్లెట్ ఎక్కన కూడా అక్కడ నుంచి నా మీద ఒక పాట పాడి కూడా మాకు చెప్తుండే, అదేవిధంగా మా జెడ్పీటీ సభ్యుడు కూడా అక్కడ సీనాలో కూడా చెప్తుండే నాకు, మా కుప్రాల్లో కూడా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఎప్పుడు పిలిచినా కూడా నీలమ్మను ముదిరాజు అనగానే ముదిరాజు బిడ్డలే కాకుండా బీసీలు కూడా అందరు కూడా ఈ బిడ్డ మా అందరి గురించి ఉన్న బిడ్డ, బీసీ బిడ్డ, ముదిరాజు బిడ్డ. కాబట్టి ఈ ముదిరాజు బిడ్డను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ కూడా మా కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు, మా అన్న, మా కొడుకు అని చెప్పి దీవించి, నాకు గతంలో కూడా మీరు చూడొచ్చు పడంజర్లో నేను ఒక పోరాటం ఎమ్మెల్యే టికెట్ విషయంలో పోరాటం చేస్తుంటే ఆ రోజు నాకు జరిగిన అవమానం చూసి జాతికి మొత్తం జరిగింది, మా బిడ్డకు కాదు మా జాతికి మొత్తం జరిగిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజు బిడ్డలు ప్రతి గ్రామంలో కూడా చట్టం పట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా భయపడలే. మా జాతికి అవమానం చేసిన ఆత్మగౌరవం ముఖ్యం బిడ్డ అని చెప్పి జెండా పట్టిన జాతి ఏదైనా ఉందంటే ముదిరాజులు అని చెప్పి చెప్తున్నాం. ఆ ముదిరాజులను ఆత్మగౌరవమే కోరుకుంటున్నాం. మీ ఆస్తులు కోరుకుంటలే, మీ అంతస్తులు కోరుకుంటలే,
మాకు కూడా ఈ రాష్ట్రంలో మా వాటా మాకు కావాలంటున్నాం. మేము మంది ఆ వాటాలు మాకు వస్తలేదు, మేము ఇంకొక రాష్ట్రం మాకు ఇవ్వమని చెప్తలేం, మీ వాటలు మాకు ఇవ్వమంటలేం, ఇంకో కులానికి ఇచ్చేమనిస్తలేం, ఇంకొక ఎవరిని అనగం. కానీ ఈ రాష్ట్రంలో మేమెంతో మాకు ఆ శాతం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ నిర్ణయం కాబట్టి మీరు అందరూ కూడా ఈ సంఘం ఏర్పాటు చేసిన నాయకులు కూడా, ఎందుకంటే దీర్ఘకాలికంగా చాలా సంఘాలు ఉన్నాయి ఈ తెలంగాణలో, మన జాతిలో కూడా చాలా సంఘాలు ఉన్నాయి, సుమారుగా 40 సంఘాలు ఉన్నాయి. 40 సంఘాలను మీరు కలుపుకుంటూ పిల్లలు ఆ 40 సంఘాలు కలుపుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా మన హక్కులను సాధించేటట్టు పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే రేపు జరగబోయే ఎన్నికలలో కూడా ఈ టీఎంపీఎస్ అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరం కూడా కలిసి ఒక రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాజకీయ జేఏసీ కులాలు కాదు, మతాలు కాదు, అందరం ఒక రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి రేపు మన సత్తా చూపేయాలి. ఎందుకంటే ఈ రోజు మా ఎలక్షన్ లేవు, ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, ఎంపీ ఎలక్షన్లు లేవు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సంఘాలు మీటింగ్స్ పెట్టి ఈ అభ్యర్థిని గెలిపియండి, ఆ అభ్యర్థిని గెలిపియండి అని చెప్తారు. కానీ ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యే ఎలక్షన్ లేవు, మీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు, డెప్యూటీసులు, ఎంపీటీసులు, సర్పంచులు ఉన్నాయి. కాబట్టి మీ ఎలక్షన్ల గురించి మేమందరం కూడా కంకణబద్దులమై ప్రతి గ్రామంలో ప్రతి బిడ్డ దగ్గరికి వస్తాం. అక్కడికి వచ్చి మన శాతం ఎంత ఉందో ఆ శాతం ఉన్న దగ్గర మా వాళ్ళకి అవకాశాలు కల్పించడానికి ప్రతి ఎమ్మెల్యేకి చెప్తాం, ప్రతి పార్టీ నాయకులు కూడా చెప్తారు. టీఎంపీఎస్ఆర్ చెప్తాం, జేఏసీ ఏర్పాటు చేసుకొని మా అవకాశాలు మాకు ఇవ్వండి. అట్లనే ప్రతి ఒక్క టీఎంపీసీ సభ్యులు మిగతా సంఘ నాయకులు కూడా ముఖ్యంగా అందరూ మేధావులతో ఒకసారి రౌండ్ టేబుల్ కూర్చోబెట్టుకొని ఒక జేఏసీ తొందరలోనే జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్థానిక సంస్థలో ముఖ్యంగా మనం ఈ 33 జిల్లాలలో ఉన్న జెడ్పీటీసీలు, మేజర్ గా ఎంపీపీలు, సర్పంచులు గెలవాలి. వాళ్ళు కూడా నేను ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నాం, నేను ఇంకో పార్టీ గురించి చెప్పలేను కాబట్టి మేము అధికార పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉన్నాం. అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గారితో కూడా సన్నిహితంగా ఉంటాం. కాబట్టి నేను ఇక్కడ ఈ పార్టీలో రావాల్సిన వాటా కూడా ఇంట్లో పనిచేసే కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ముద్రాజ్ సోదరులకు కూడా నేను పార్టీ దృష్టికి, పిసిసి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని మా వాటా మాకు అన్న మేము వేరే అడుగుతలేం. ఈ రాష్ట్రంలో మా వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్న బీసీలలో ముఖ్యంగా ఒక కాన్స్టిట్యూన్సీలో 6 నుంచి 7 మండలాలు ఉంటాయి, 7 నుంచి 8 మండలాలు ఉంటాయి కొన్ని దగ్గర. ఆ మండలాల్లో మాకు ఎక్కడైతే బలంగా ఉందో ఆ మండలాల్లో మా అభ్యర్థులను జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించండి అని చెప్తాం. అదేవిధంగా ఎంపీపీలను ప్రకటించి అని చెప్తాం. దానికి కావాల్సిన మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి గెలిపించుకోవడం చెప్తున్నాం. ముఖ్యంగా ఇంతకుముందు ఒక సోదరుడు చెప్తున్న నాకు బ్యాక్ నుంచి అన్న గత ప్రభుత్వం ఉండి వేరే కులాలలో కూడా ఎవరైతే కుల వృత్తులు చేసుకొని ఏజ్ అయిపోయి 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు, గీత కార్మికులకు సుమారుగా పెన్షన్స్ వస్తున్నాయి అన్న. రేపు మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి రిక్వెస్ట్ చేయండి, పిసిసి దృష్టికి కూడా రిక్వెస్ట్ చేయండి అని చెప్పారు. ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తానా. మత్స్యకారులకు కూడా 50 ఏళ్ళు దాటిన మత్స్యకారులకు కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపిస్తానని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అట్లనే బీసీడీ నుంచి ఏది అని చెప్తారు, బీసీడీ నుంచి ఏది ఖచ్చితంగా అది జరుగుతుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అంటే పార్టీ గురించి చెప్తున్నాను మీరు అనుకోవద్దు. గతంలో మీరు చరిత్ర కూడా చూసుకుంటుంటే తెలంగాణ కూడా ఇచ్చింది కూడా కాంగ్రెసే, బీసీలకు కూడా కులగణన చేసింది కూడా కాంగ్రెసే. రేపు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఆర్డినెన్స్ పాస్ చేసి ఢిల్లీ గడ్డ మీద కూడా పోయి కూర్చొని ధర్నా చేసి బీసీలకు చేయాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి మంత్రులను, అన్ని కులాలను తీసుకుపోయి జంతర్ మంత్రులను కూర్చొని బీసీలకు 42% చేయాలని మోడీ కూడా చెప్పింది పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మన గురించి తెలుసు. మీరు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ముద్రాల గురించి చెప్పకుండా, కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడు చూడు మీరు ఏ సభలో పోయినా ఈ రాష్ట్రంలో ఆ జాతి పెద్ద జాతి వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఆ బిడ్డలు జోలికి కోరు, ఎవరిని ఏమి అడగారు, కానీ వాళ్ళని ఆత్మగౌరవం టచ్ చేసి మాత్రం ఊరుకోరు, వాళ్ళు పొందో పెడతారని చెప్పి చెప్తాడు. ముఖ్యమంత్రి కర్రీలకు మన జాతి గురించి ఫుల్ అవగాహన ఉంది. ఖచ్చితంగా కూడా నేను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నా ఇయాల్సింది కూడా బీసీడీ నుంచి ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మన సత్తా చాటండి, మీరు గెలవండి, సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా గెలిపేయండి. నేను ఇదే సంఘ నాయకులను వీళ్ళందరినీ మెంబర్ని పెట్టుకొని పోయి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మీరు, ఎందుకంటే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిరు బీసీడీ నుంచి ఏళ్ళ చేస్తామని చెప్పి, ఆ బీసీడీ నుంచి ఏళ్ళ కూడా తెచ్చింది గతంలో కూడా రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా బిడ్డలు
స్కాలర్స్ టీచర్స్ అయిన వాళ్ళు కూడా ఆ రోజు బీసీటీ నుంచి ఏదైతే తెస్తే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటికి కూడా గుర్తు చేస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. అట్లనే మేము కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో పిల్లలు బాగా మంది చదువుకొని ఉద్యోగం లాగా రిజర్వేషన్ లేక ఇబ్బంది పడుతారు. బీసీటీ నుంచి ఏళ్ళకి చేయాలి, చేసి మా ఆత్మగౌరవం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి దగ్గరికి అందరిని తీసుకొని నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. రిక్వెస్ట్ చేసి అది సాధించుకొని కూడా ఇదే ఇప్పుడు ఆవిర్భావ సభ ఎంత అయితే ఇక్కడ మనం ఈ రోజు 2000 మందితో పెట్టినాం. ఆ రోజు అన్న చెప్పి ఒక 2 లక్షల మందితోటి చేయడం మీటింగ్ అన్న టైం తీసుకొని సీఎం టైం తీసుకొని అక్కడ నుంచే అనౌన్స్మెంట్ చేయించుకొని ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన కూడా మనం ఏమి ఇచ్చేది ఉండదు, మనకు కావాల్సిన కోరిక నెరవేర్చినప్పుడు మనం ఏం చేయాలి, కృతజ్ఞత చెప్పాలి. ఆ కృతజ్ఞత చెప్పేటట్టు నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఒకవేళ బీసీడీ నుంచి రాలేని పరిస్థితి ఉన్న రోజు మీ అందరికి జేఏసీ పెడతారు కదా, ఎందుకంటే ఫస్ట్ రిక్వెస్ట్ గా అన్న చెప్పినాం చేస్తారనే నమ్మకం లేదు. నేనేనప్పుడు మన జేఏసీ సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను ఎప్పుడు ఉంటాను చేస్తున్నా. ఎందుకంటే గతంలో నాకు ఎప్పుడు పిలుపునిచ్చిన, ఎందుకంటే మొన్న మెదక్లో మీరే చూడొచ్చు, సుమారుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ నుంచి ఒక 25 ఏళ్లలో సుమారుగా 2001 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల పైచీలకు ఓట్లు వస్తుంటాయి ఎంపీ నిలబడప్పుడు. కానీ ఒక బీసీ బిడ్డకు, ఒక ముద్రాజ్ బిడ్డకు ముఖ్యమంత్రి గారిని దీవించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దీవించి పంపిస్తే నెక్ టు నెక్, ఎందుకంటే ఒక ఆయన దొర ఉండే, ఒక ఆయన రెడ్ ఉండే, కానీ ఇద్దరి మధ్యలో కూడా నెక్ టు నెక్ వచ్చి ఒక దగ్గర దాకా వచ్చి కూడా ఓడిపోయినంటే ఆ రోజు నన్ను బీసీ బిడ్డలు సంపన్న వర్గాలు కూడా నన్ను కడుపులో పెట్టుకోండి. ఎందుకంటే ఆ బిడ్డ ముద్రాజులకే కాదు, బీసీలకు ఉంటాడు, అన్ని వర్గాలకు ఉంటాడు, ఆపదలు వస్తే ఆదుకుంటాడు, ఒక మానవత్వం అన్న బిడ్డ కాబట్టి అలాంటి బిడ్డని మెదక్ పార్లమెంట్ గెలిపించాలని కూడా చాలా మంది సహకరించారు. కొద్దిగా మిస్ అయినాం, ఖచ్చితంగా మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు మీ అందరికి కలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లనే ఇంకా కూడా ఇప్పుడు తమ్ముడు చెప్పిండు, ఇంతకుముందు తమ్ముడు మన అంజనేయ అత్తూరు నుంచి చెప్పిండు, నర్సాపురం నుంచి చెప్పిండు, అదేవిధంగా మా వాళ్ళు కూడా ఎప్పుడు చెప్తుంటారు. ఇంతకుముందు మనం ఇంకొక ఆయన రమేష్ అన్న 2 గాజుల కంటే చెప్పిండు. గాజులు కాదే మనం ఏనుగులం, గాజులు కాదు ఏనుగులం. ఎందుకంటే ఈ ఏనుగు కథ రమేష్ అన్న నువ్వు ఇప్పుడు చెప్పినావు, మా తాత నచ్చిన ఉన్నప్పుడు చెప్పిండు. ఏనుగు బలం ఎందుకు తెలియదు బిడ్డ, ఏనుగు బలం ఎందుకు తెలియదు. ఎందుకంటే ఆయన సర్కార్ ఒక కట్టే పట్టుకొని గొలుసు కట్టేస్తే ఆ సర్కార్ చూసి గొలుసుతో కట్టేయని చెప్పి భయంతో ఉంటుంది. కానీ దాని బలం దాన్ని తెలిసి ఆ గొలుసు చెప్తే ఒక బీభత్సం సృష్టిస్తుంది. సృష్టిస్తుందనేది ఈ జాతి గురించి అన్ని పార్టీలలో తెలుసు. ఈ జాతి ఎంత మంటుంది అనేది వాళ్ళంతా తెలుసు. మనం ఒక్కరోజు కూడా కడుపు ఎండబెట్టుకొని బతాము, కానీ ఆత్మగౌరవం మాత్రం తట్టుకోలేము. ఎందుకంటే గతంలో కూడా నాకు జరిగిన, ఎందుకంటే ప్రతిసారి చెప్తున్నా అనుకోవద్దు, ఎన్నో అవమానాలు గతంలో నేను ఉన్నప్పుడు. మీ దాంట్లో ఎవరుంటారు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఒక మా అంటే చెప్పి చైర్మన్లు అవుతారు, ఎమ్మెల్యేలు ఎవరు రాబోయే, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు రాబోయే అన్న వాళ్ళు కూడా ఉంది. కానీ ఈరోజు చెప్తున్నాం, ఈ టీఎంపీఎస్ తరపుతో రేపు జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో చెప్తాం, మేము కూడా ఒక 10 మంది ప్రడున్నాం, జిల్లాకు ఒకరు ఉన్నాం, మేము కూడా మాకు టికెట్ కావాలి అని చెప్పి కోరుకుంటాం. ఆ రోజు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీ అందరు కూడా ఈ టీఎంపీఎస్ అనేది జాతి హక్కులతోటి కూడా, ముఖ్యంగా కూడా ముద్రా సోదరులం అందరం కూడా ఒకటి నిర్ణయించుకోవాలి. మనం రాజ్యాధికారం రావాలంటే వ్యూహం కూడా ముఖ్యం. రాజు కావాల్సింది వ్యూహం ఉండాలి. ఎందుకంటే మన ఓట్లు మనం వేసుకుంటే కూడా గెలవలేదు. మనతోటి ఉన్న సర్పంచ్లైనా, డిప్యూటీస్లైనా, మిగతా బీసీ సోదరులను, ఎస్సీ సోదరులను కలుపుకొని అందరి మమ్మకంగా చేసుకుంటా రాజకీయం ఎదగాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకటే దాని మీద పోయినామనుకో, ఒకటే దాని మీద పోతే మనం వేస్తామని చెప్పుకుంటే పక్కకి నుంచి కుక్క, ఎందుకంటే ఎల్కోగలికి వచ్చి కుక్క కొట్టుకుంటూ పోతుంది. మనం అందరం కూడా కన్ఫ్యూజెంట్ గా అన్ని కులాలను కలుపుకొని రాజకీయ హక్కులు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన దగ్గర సర్పంచ్ గా మనం నిలబడలేము, జెడ్పీటీసీ గా మనం నిలబడలేము, ఎంపీగా నిలబడలేము. కానీ అక్కడ మనం సపోర్ట్ చేసినప్పుడు పక్కకున్న ఇంకొక ఎంపీటీసీ గాను లేదా జెడ్పీటీసీ సర్పంచ్ ఆ కులాలను మాకు మద్దతు తెలిపడాలి. ఒకరికి ఒకరం అన్నదమ్ములం అని చెప్పి అందరం కూడా కలిసిమెలిసిగా అన్నదమ్ములగా ఉండి మన హక్కులు సాధించుకోవాలి. ఇంకో కులాలతో మాకు కొట్లాట కాదు, కానీ
బంతిలో కూర్చోబెట్టినప్పుడు అన్ని కులాలు కూర్చున్నప్పుడు బంతిలో పెట్టినప్పుడు బొక్క అందరికీ వేయాలి, ఒకరికి మేము వేయాలని చెప్తున్నారు. ఎందుకంటే సమానం వేస్తుందని మాకు ఎందుకంటే నమ్మకం ఉంది. చెప్తున్నా ఈ దేశంలో కూడా ఒక వ్యక్తి రాహుల్ గాంధీ ఎవరు ఎంతో వాళ్ళకి అంత ఉండాలని చెప్పి నిదానం తీసుకొని దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు సమానం ఉండాలని చెప్పి తీసుకుని వెళ్తాడు. కాబట్టి మేము అందులో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి మన హక్కులు సాధిస్తానని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నాకు తోడు ఉండాలి, నేను కూడా మీకు తోడుకుంటా, మీ ఎప్పుడు కూడా మీ బిడ్డలాగా ఉంటా మీ అందరినీ కూడా. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా ఆఫీస్కి పోయినా ఏ మంత్రి దగ్గరికి పోయినా కూడా నాకు చాలా గర్వంగా ఉంటుంది. మీకు తెలుసు పిలవాలని నా ఇంటి పేరు పెట్టి లాస్ట్ వరకు కులం పేరుతో పిలుస్తాను. నీలమధు ముద్రాజ్ వచ్చింది. అట్లనే నేను ఇంకో కులాన్ని మీరు కించపడకుండా రేపు ఎలక్షన్ కార్డులో ఓటర్ కార్డులలో కూడా ప్రతి ఒక్క ముద్రాజ్ సోదరుడు ముద్రాజ్ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పేరు పక్కన ముద్రాజ్ పెట్టుకోండి. మనం ఏం తప్పు చేస్తే ఎవరు ఏమంటలేదు, మీతో కూడా పెట్టుకోరు. అది పెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఏం చూస్తారు, ఎలక్షన్ రాగానే ఏం చూస్తారు, మీరు వార్డు మెంబర్లు ఎవరితో ఏం చూస్తారు, సర్పంచ్ ఎవరితో ఏం చూస్తారు, డిప్యూటీసీలు ఎవరితో ఏం చూస్తారు, ఎమ్మెల్యేలు ఎవరితో ఏం చూస్తారు. ఓటర్ లిస్ట్ లో మీరు చూస్తుంటే ఒక 2 నుంచి 4 పేజీలలో మన పేర్లు కనిపిస్తుంటే ఆడ నీకు అనుకోకుండా నీ అమ్మగారం గుర్తుకొస్తుంది. అరే మేము ఇంతమంది ఉంటే మనం గెలిపేయలేకపోతున్నామా, ఇంతమంది నుండి మనం గెలిపేయలేకపోతున్నాం అంటే వస్తుంది. మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఒక గ్రామ స్థాయిగా టీఎంపీఎస్ ఒక నిదానం తీసుకోండి. బూత్ వైజ్ గా కూడా మన బిడ్డలను పేరు పక్కన ఆధార్ కార్డులో మిగతా దగ్గర పెట్టుకోండి సార్, కానీ ఓటర్ లిస్ట్ పెట్టుకోండి. మన లెక్క ఎంతో మనకు తెలిసిపోతుంది. మనం ఒక క్లిక్ ఈసీలో పోయి కొడితే మన లెక్క తెలుస్తుంది. కాబట్టి ఆత్మగౌరవం వస్తుంది, మనలో బిడ్డలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈ సంఘానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా 8,000 అండదండగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా సంఘానికే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాజ్ బిడ్డలకు కూడా ఎక్కడ ఏ సంఘాలలో ఉన్నా కూడా అన్ని సంఘాలను కలుపుకొని అందరి నాయకులను ఒక చేసి, ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి మీ సంఘాలకు ముద్రాజులకు అందరికి కూడా ఒక జేఏసీ ఏర్పాటు చేయాలి. జేఏసీ ఏర్పాటు చేసుకొని, ఎందుకంటే అన్నదమ్ములమే మనమే పాలనకు ఒకటిలో కూడా పోటీ చేసుకొని 3వ సంధిస్తాం. ఆ సంధి ఇవ్వకుండా మనమే కూర్చొని మాట్లాడుకొని ఒకరు సర్పంచ్ గా, ఒకరు ఉప సర్పంచ్ గా, ఒకరు ఎంపీటీసీగా, లేకుంటే ఒక యాదవ్ సపోర్ట్ చేస్తే ఇక్కడ ముద్రాజు ఏమనాలి, ఒక దగ్గర గౌడు చేస్తే ఇక్కడ ఏమనాలి, అక్కడ దగ్గర ఎస్సీ సోదరులు చేస్తే ఏమనాలి, మైనార్టీ అట్లా అన్నదమ్ములంగా పోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా ఏమైనా సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొస్తే దాని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిర్వహించే బాధ్యత నేను తీసుకుంటా, రిక్వెస్ట్ చేసి తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా టీఎంపీఎస్ సోదరులకు అందరూ కూడా పేరు పేరు, ఎందుకంటే ఈ మేడ్చల్ లో కూడా మేము వర్షం వస్తుందని చెప్పి హైదరాబాద్ లో పెట్టి ఉండే, హైదరాబాద్ లో పెడితే వర్షము ఇబ్బంది ఉంది, రాష్ట్రం నుంచి మీద జిల్లాల నుంచి వస్తే ఇబ్బంది అవుతుందంటే మేడ్చల్ ఇక్కడ పెడతామంటే ఇక్కడ సహకరించిన మా సోదరులు మల్లన్నకు వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి కూడా, ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి కూడా తీసుకొచ్చిన నా ముద్రాజ్ బిడ్డలకు, నా అన్నదమ్ములకు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా. మనం ఎంతైతే జాగ్రత్తగా ఇక్కడికి వచ్చినామో మీరు రిటర్న్ గా కూడా అంతే జాగ్రత్తగా పోవాలి, ఇంటికి చేరుకోవాలని నా మనవి. ఇంకా ఏ సమస్య వచ్చినా కూడా రాష్ట్రంలో మీ గురించి మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేస్తున్నా. మరోసారి పేరు పేరున ముద్రాజ్ జాతి బిడ్డలకు అందరూ కూడా నా పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్. థాంక్యూ.